హాయ్, అందరికి నమస్కారం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుప్పుడంత మనసు సీరియల్ గురించి. గుప్పుడంత మనసు సీరియల్ గురించి చాలామంది ఏదేదో చెప్తా ఉంటారు. ఎవరు నమ్మద్దండి. ఎవరినో కొత్తగా చూస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి నేను ఇస్తాను 50 లైక్స్ టార్గెట్ ఇస్తాను. నేను 50 లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇంతలా ఆదరించి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మన సీరియల్ గురించి మాట్లాడినామంటే వస్తారా గారు 15 డేస్ టైం తీసుకున్నారు. మళ్ళీ ఆ రౌడీ ఉన్నారు కదా, రౌడీ ఋషేంద్ర భూషణ్ అనేసి గట్టిగా అరిచాడు. అంటే అర్థం చేసుకోండి, ఋషేంద్ర భూషణ్ బతికే ఉన్నాడు అనేసి రౌడీ ఫైండ్ అవుట్ చేస్తారని నాకు అనిపిస్తుంది. రవి ఒక పక్కన చేస్తారు, మన వజ్దర గారు 15 డేస్ టైం చెప్పారు. కానీ అక్కడ ఊర్లో ఇద్దరిని కలిసింది మన వజ్దర గారు. ఊర్లో ఇద్దరిని కలిసినప్పుడు ఏం చెప్పారు ఊర్లో వాళ్ళు, నేను ఎప్పటి నుంచి అయితే చూస్తాను, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను అనేసి చెప్తా అంటారు. రంగా గురించి చెప్తా అంటారు. మళ్ళీ అదే విధంగా ఒక అమ్మాయి కలిపి ఆ అమ్మాయి స్కూల్ అక్కడ చూపించారు. నాకు నిన్న కొంతమంది మెసేజ్ చేశారు, స్కూల్లో వజ్దర గారిని చేర్పిస్తా అంటారు, స్కూల్ ఎపిసోడ్ జరుగుతుంది అనేసి కొంతమంది మెసేజ్ చేశారు. అసలు మీరు ఆడియన్స్కి నిజంగా దండాలండి. అసలు నిజంగా ఎలా కనిపెడతా అంటారు, అసలు భలే థింక్ చేస్తా అంటారంటే అసలు ఫర్దర్గా ఏం జరుగుతా అనేది అసలు నిజంగా చాలా సంతోషంగా ఉందండి. మీ ఆధారం చూసే నేను కూడా వీడియోలు కరెక్ట్గా చేయాలి, మనకు బాగా జెన్యున్గా చేయాలనేసి అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మనకు వజ్దర గారు చెప్పారు, ఆ ఆటో చేజు చాలా చూపు ఉంటుంది అనుకున్నాను, కానీ సింపుల్గా అయింది. కానీ సరోజ మనకు ఒక మంచి పని చేసిందని అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఋషి సార్ బతికే ఉన్నాడనేసి ఆ రౌడీ చెప్తా ఉన్నాడు. అంటే రౌడీకి ఋషి సార్కి మన శైలేంద్రకి ఏదో సంబంధం ఉంది. ఆ సంబంధము ఎలా బయటపడుతుంది అనేది మనం వెయిట్ చేసి చూడాలి. లేకపోతే రంగానే ఋషి సారుగా మనకి ఎలాంటి కారణంతో వస్తారు, ఏం చేస్తారు అనేసి మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చూపించారు ఈరోజు. నిజంగా సీరియల్లో ఏం లేనట్టే ఉంది, కానీ చాలా పాయింట్స్ చూపించారు. అసలు నిజం చెప్తాను. మళ్ళీ ఆ చేజు ఆ ఋషి సార్ చూడండి, ప్రతిసారి ప్రాబ్లంలో ఉన్నప్పుడు వజ్దర గారు ప్రాబ్లంలో ఉంటే ఎలా వస్తారో తెలియదు. అసలు అలా వచ్చి కాపాడతారు. అసలు అది మన ఋషి సారే అనేసి మీరు 100% ఫిక్స్ అయిపోండి. నేను ఆల్రెడీ నిన్న ఋషి సార్ రంగాగా మర్చిపోండి, ఋషి సార్గా చూడండి. ఋషి సార్కి ఒక మాట, మీకు సరోజ నచ్చట్లేదు, నాకు కూడా నచ్చట్లేదు సరోజ, కానీ మనం సరోజాన్ని భరించాలి కొన్ని రోజులు. 15 రోజులు మనం వస్తారుగా టైం చెప్పారు కదా, 15 రోజులు అంటే దాదాపు 30 రోజుల పాటు మనము సరోజాన్ని భరించాలి. ఖచ్చితంగా మీరు చెప్తాను, భరించండి. మన ఋషి సార్ ఖచ్చితంగా ఇంకొక 30 రోజులు వస్తాడనేసి ఒక నమ్మకంతో మనం సీరియల్ చూద్దాం. అలాగే మన ఛానల్లో ఉన్న కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతసేపు వీడియో చూసి నన్ను ఇంతలా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.